టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఆయనతో పాటు మరో ఇద్దరు పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం సిఫారసు. ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్టు తెలుస్తోంది. వారిలో మహేందర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు సమాచారం. గతంలో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కొంతమంది నిరుద్యోగులకు సంబంధించి ఈ వార్త బయటికి వెలువడంగానే వాళ్ళు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడుతున్న అంశం ఏంటంటే, వాళ్ళ యొక్క బాధ వెలుగెక్కుతున్న అంశం ఏంటంటే, అన్న 10 సంవత్సరాల కాలంగా మేము నిరుద్యోగ సంస్థను పోరాడుతూ ఆ టీఎస్పీఎస్సీ భవనం ముందు, తర్వాత ప్రగతి భవన్ ముందు అనేక కార్యక్రమాలు ధర్నాలు చేపట్టినప్పుడు మా యొక్క గొంతు వినకుండా మా గొంతు నొక్కిన దాంట్లో ఒక భాగస్వామిగా ఉన్న మహేందర్ రెడ్డి, ఆయన డీజీపీగా ఉన్నారు. పోలీసు లాఠీ ఛార్జీలు, ఏమంటారు టియర్ గ్యాస్లు రకరకాలుగా ప్రయోగించి మమ్మల్ని అణచివేసిన వ్యక్తి మహేందర్ రెడ్డి అన్న. అంటే వ్యక్తిగతంగా ఆయన వచ్చినా రాకపోయినా కూడా ఆ పోలీస్ మొత్తాన్ని కూడా మా మీద మోహరింపజేసి మమ్మల్ని మా మీద దాడులు చేసే ప్రయత్నం చేసిండు గత ప్రభుత్వంలో. ఇప్పుడు అటువంటి వ్యక్తికి ఎట్లా టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తారన్న అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వం వేరు, తర్వాత అంటే పోలీస్ యంత్రాంగంలో ఉన్నప్పుడు ఆయన యొక్క బాధ్యత నిర్వర్తించి ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉండి ఉంటుంది, ప్రభుత్వం యొక్క ప్రెషర్ ఉండి ఉంటుంది. ప్రభుత్వం అణచివేయమని చెప్పి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ అణచివేయమని చెప్పి కనుక ఆయన అణచివేసి, ఎందుకంటే ఇది ఒక పోలీస్ అధికారి. సో ప్రభుత్వం చెప్పిన విధంగా ఆయన కట్టుబడి ఉండాలి. సో ఆయన అప్పుడు అణచివేసి ఉంటాడు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్షన్లో ఈయనకి సంబంధించి పదవిస్తే కనుక మళ్ళీ ఏమవుతుంది, అదొక ఇండిపెండెంట్ బాడీ. సో ప్రభుత్వ ప్రమేయం పెద్దగా ఉండకపోవచ్చు, ఆర్థిక పరంగానే ప్రభుత్వం సహకరిస్తే తప్ప పూర్తి స్థాయి కార్యాచరణ, జాబ్ క్యాలెండర్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఆయనే. మరి అక్కడ ఎట్లా చేస్తాడు, ఏం ఒక రకంగా ఆందోళన కలిగిస్తుందని మాకంతా కూడా ఇది మాకు సంతృప్తికరంగా లేదంటూ కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్న పరిస్థితి. కానీ ఎటకేలకు ఒక 3 పేర్లను పరిశీలనకు పంపించారట. 3 పేర్లని సెర్చ్ కమిటీ మొత్తం కూడా నివేదించి గవర్నర్ సిఫార్సుకు పంపించినారు. దానిలో కీలకంగా మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తున్నారు. ఈరోజు అధికారికంగా ఎవరిదో ఒకరి పేరు ప్రకటించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తోంది. మరి ఆ మిగతా ఇద్దరు ఎవరనేది మాత్రం సస్పెన్స్లో ఉంది. కానీ మహేందర్ రెడ్డికి దాదాపుగా ఖరైనట్టుగా కొన్ని వార్తా కథలు వస్తుంటే నిరుద్యోగుల్లో ఇంత అనుమానం అయితే ఉన్నది. మరి అనుమానానికి క్లారిఫికేషన్ మహేందర్ రెడ్డి రూపంలో ఆయన చెప్తారా, లేదంటే ప్రభుత్వం నుంచి ఏదైనా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందో చూడాలి. ఎందుకంటే వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, గతంలో ప్రభుత్వంలో వాళ్ళు టీఎస్పీఎస్సీ ముందు ఉద్యోగాల కోసమే ధర్నా చేపడుతున్న సందర్భంలో అనేక మంది పోలీసులను మోహరించి మమ్మల్ని దాడులు చేయించిన వ్యక్తి డీజీపీ మహేందర్ రెడ్డి కదా. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మేము ఇంతమంది నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చే విధంగా మేము పోరాడితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా మా మీద ఇటువంటి వ్యక్తిని మోపడం ఏ రకంగా సమంజసం అంటూ కూడా వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్నారు. కానీ చూద్దాం మరి ఎంత మేరకు అది నిజంగా కాబోతుంది ఈ యొక్క వార్త. ఒక నిజంగానే మహేందర్ రెడ్డి అయితే మరి గతంలో ప్రభుత్వ ప్రెజర్ ప్రకారంగా ఆయన నడుచుకున్న తీరుని ఇప్పుడు మార్చుకుంటారా, లేదంటే అంత పారదర్శకత రూపంలో ఆయన చూపించగలుగుతారా, ఏందో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కోస్గి పాలిటెక్నిక్ను ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు. 3 కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలు 2024-25 నుంచే తరగతుల ప్రారంభం. ఇక రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలగా మారనుంది. ఈ పాలిటెక్నిక్ను ఉన్నతీకరిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపోతే ఇందులో మరొక అనుమానం ఏంటంటే, టీఎస్పీ సంబంధించిన అంశంలో అయితే మొదట ఆకునూరి మురళి పేరు వినిపించింది. సో ఆయనకు ఈ యొక్క పదవి రాబోతున్నట్టు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఏమైందేమో కానీ మహేందర్ రెడ్డి పేరు తెర మీదకి రాగానే చాలామంది ఏం వ్యక్తం చేస్తున్నారంటే, ఇక్కడ మరొక అంశం ముఖ్యంగా ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే, మహేందర్ రెడ్డి సో అందుకారణంగానే రేవంత్ రెడ్డి ఆయన్ని ఆ స్థానంలోకి భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. మహేందర్ రెడ్డి అవడం కారణంగానే ఆయనని ఆ స్థానంలోకి భర్తీ చేయబోతున్నారు. గతంలో ఈ మొత్తం ఏడే చూసినా కూడా రావుల పరిపాలన ఉండే, ఇప్పుడు మొత్తం కూడా రెడ్డిల పరిపాలనకు తావిస్తూ రేవంత్ రెడ్డి అనేది ఒక రకంగా ఆరోపణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది.